గారు చాలామంది వచ్చారు. విజయవాడ నుంచి నేను, సుధాకర్ గారు, సురేష్ గారు మీ మధ్యకి రావటానికి ప్రభు ఎంతో కృప చూపించారు. థ్యాంక్ యూ. రాజులు మొదటి గ్రంథం, రాజులు మొదటి గ్రంథం, దయచేసి చూడండి. రాజుల గ్రంథం, మొదటి గ్రంథం. పంతొమ్మిదవ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. ఓకే, మొదటి నుండి 4 వచనాలు చదువుదాం. చదువు, కొంచెం బిగ్గరగా చదువు. మైక్ ఏదైనా ఇస్తే బాగుంటుంది చదువుగలిగే వారికి. అమ్మ మైక్ తీసుకొని మైక్లో చదువు. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణంను వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయమును కలుగచేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకునుటకై పోయి యూదా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి, తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బద్రి వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. థ్యాంక్ యూ అమ్మా. ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా ఒక్క నిమిషం ప్రార్థనలో ఏకీభవించండి. చాలా సంవత్సరాల క్రితం ఎప్పుడో మరి మన ప్రియులు జోసెఫ్ కుమార్ గారి సిస్టర్ సమత మీ ఊరు తీసుకురావాలని చాలా ప్రయత్నం చేసింది. అప్పుడు నాకు కుదరలేదు, తను ప్లాన్ చేయడానికి కుదరలేదు. మొత్తానికి ఈ రోజున మొన్న ఒకసారి మీ ఊరు వచ్చాము. సహోదరి నయోమి సిస్టర్ గారు జూమ్ ప్రార్థనలో జాయిన్ అవుతూ ఉంటారు. విజయవాడ ప్రేయర్ కాన్ఫరెన్స్కి కొంతమంది సిస్టర్స్, కొంతమంది దేవుని సేవకులు వచ్చారు. మరి దేవుడు ఎంతో వారిని ఆశీర్వదించాడు. ఆ కారణాన మీ మధ్యకి రావాలని మరి వారు ఆశపడిన రీతిగా గత సమయంలో ఒక ప్రేయర్ కాన్ఫరెన్స్ ఇక్కడ మీ ఊరిలో పెట్టుకోవటానికి ప్రభు సహాయం చేశారు. యాక్చువల్గా జోసెఫ్ కుమార్ గారి ఉద్దేశం ఏంటంటే రివైవల్ మీటింగ్స్లో రావాలని. ఓకే, అది వస్తే అదొక జనరల్ మీటింగ్ అయిపోతుంది. కానీ ప్రేయర్ కొరకు, వేకప్ ప్రేయర్స్ కొరకు ఒక ప్రత్యేకమైన కాన్ఫరెన్స్ లాగా, ఒక మీటింగ్ లాగా ఉంటే బాగుంటుందని చెప్పటం వారిని కోరినప్పుడు ఎంతో భారం తీసుకొని, బాధ్యత తీసుకొని చాలామంది సేవకులను, సేవకురాండ్లను, మరి మండల ఫెలోషిప్ నాయకులను మరి ఆహ్వానించారు. అందును బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. ఈ వేకప్ ఇండియా మూమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే మాకేదో వాక్యం బాగా తెలిసింది కాదు, మేము మీకన్నా గొప్పగా వాక్యం చెప్తామని అస్సలు కాదు. మా హృదయంలో దేవుడిచ్చిన భారాన్ని మీతో పంచుకోవడానికి వచ్చాం. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు 1 గంట అయింది కదా, నేను ఎంతసేపు వాక్యం చెప్పను. మీకు ఈరోజు మధ్యాహ్నం అన్నం క్యాన్సల్. నన్ను సిలువేసేస్తారేమో కదా. ఓకే, మీరు కూర్చుంటే సాయంకాలం దాకా నేను వాక్యం చెప్తాను. ఓకే, మీరు మీ ప్రాంతంలో ఆల్రెడీ వేకప్ ప్రేయర్ స్టార్ట్ అయింది. మరి జోసెఫ్ కుమార్ గారు, ఇక్కడున్న సేవకులు అందరు కలిసి ప్రార్థిస్తున్నారు. సో ఇంకా ఆ ప్రార్థన ఉద్యమం బాగా ఎక్కువ కావాలి. కేరి, ప్రకాశం జిల్లాలో ఇంకా పలు స్థలాల్లో కూడా చక్కగా ప్రేయర్ జరిపిస్తూ ఉన్నారు.
మీరు నమ్ముతారా? అస్సలు నాకు అసలు విశ్రాంతి లేదు. రాత్రి ఎప్పుడో 12 1 గంట అయిపోయింది. సండే కదా, అస్సలు కష్టం. మళ్ళీ తెల్లవారుజామున లేచి ప్రేయర్కి వెళ్ళి అట్లాగే వచ్చేసాం. మళ్ళీ ఇంటికి వెళ్తే రాలేమని. ఓకే, సురేష్ గారు డ్రైవ్ చేస్తూ నేను కార్లోనే కాసేపు కళ్ళు మూసాను నాకు తెలియకుండానే. ప్రార్థన చేస్తూ అట్లాగే నిద్రపోయాం. ఓకే, మొత్తానికి మీ ఊరు వచ్చాం. ఓకే, దేవుడు ఆ విధంగా తీసుకొచ్చారు. మీరు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వింటారని నేను ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లు ప్రార్థన చేసుకుందాం. ఓకే, పాదములకు వేలాది వందనములు చెల్లిస్తూ ఉన్నాము. మీ పాదముల యొద్ద సాగిలు పడుతూ ఉన్నాము. మీ పాదములను ముద్దు పెట్టుకుంటున్నాం. మా ప్రియులు, మా సహోదరులు, మీ దాసులు జోసెఫ్ కుమార్ గారు ఎంతో బాధ్యత తీసుకొని ఇక్కడున్న ఈ ప్రాంతంలో ఉన్న ప్రియమైన సేవకులందరినీ ఆహ్వానించి ఈ ప్రేయర్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయుటకు మీరు ఇచ్చిన మహాకృపకై వందనాలు. వారు ఎంతో భారంతో, త్యాగంతో ఏర్పాట్లు చేయుటకు కృప ఇచ్చారు నాయన. వారిని ఆశీర్వదించండి, దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఒంగోలు నుంచి మీ దాసులు తీసుకుని వచ్చారు. అలాగే పలు మండలాల నుంచి మీ సేవకులను తీసుకుని వచ్చారు. ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రం పొందుకోండి. దీనదేశునైన నన్ను సంపూర్తిగా మరుగుపరచుకోండి. మీ స్వరమే వినటానికి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోండి. మీ పాదములకు మొక్కుతూ ఉన్నాను నాయన. మిమ్మల్ని మాత్రమే చూడటానికి సహాయం చేయండి. మీ స్వరము మాత్రమే వినటానికి సహాయం చేయండి. మీ పరిశుద్ధ నామమే అత్యున్నతంగా హెచ్చించుకోమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మిమ్మల్ని మహింపరుస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతులతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చో, నేను లెగిస్తాను. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. మళ్ళీ ఒకసారి. మైక్లో చదివితే బాగుంటుందమ్మా. కొంచెం బయట కూడా ఉన్నారు కదా. చదవమ్మా. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండి, మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. థ్యాంక్ యూ అమ్మా. మీరందరూ మరి కొంతమంది రాసుకోగలరు. రాసుకోవటానికి సిద్ధంగా ఉండండి. చాలా విషయాలు చెప్తాను. మీకు నోట్స్ ఇవ్వబడింది కదా, రాసుకోండి. చూడండి, 18వ అధ్యాయానికి రండి. 21వ వచనం. 18:21. మీ ఇద్దరు పక్కన చదివే వాళ్ళు పక్కన కూర్చొని చదవండి. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని ననుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా,
ఒక మాటైనను పలుకకపోయిరి. చాలు, మళ్ళా 21. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? చాలు, 2 తలంపుల మధ్య రాసుకోండి, చెప్తాను. 2 తలంపులు, తర్వాత 2 పర్వతాలు, 2 పరిస్థితులు. ఓకే, ఈ మూడింటిని చెప్తాను. 2 తలంపుల మధ్య తడబడుచున్న ప్రజలు, 2 తలంపుల మధ్య చిక్కుకుపోయిన ప్రజలు, 2 తలంపుల మధ్య కలవరముతో ఉన్న ప్రజలు. బయట ఉన్న వారికి నా స్వరం వినపడుతుందా అండి? వినపడుతుందమ్మా? గుడ్. ఇటువైపు ఉన్న వారికి వెరీ గుడ్. మీ ఊరు వస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ప్రకాశం జిల్లా ఇటువైపు వస్తే. నెల్లూరు, ఇది నెల్లూరు జిల్లానా? అయితే ప్రకాశం జిల్లా కిందని లెక్క పెడదాం. నేను నెల్లూరు మార్చిన నెల్లూరు ఆ భాష మీకు లేదు. అసలు ఈ ప్రకాశం జిల్లా మీ ఊరు భాష బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది చెప్పండి? మీ మాటలో చాలా ప్రేమ ఉంటుంది, చాలా ప్రేమ ఉంటుంది, చాలా చాలా ఓపెన్గా మాట్లాడతారు, యథార్థంగా. ఐ కరెక్ట్? నేను చెప్పేది కరెక్టేనా? చాలా ప్రేమ, ఆప్యాయత. అంతేకాదు, ఈ వాతావరణం ఇట్ ఈస్ ఎ స్పెషల్ ఈ ప్రాంతంలో. సో మీ మధ్యకి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, కాకపోతే మామిడికాయల సీజన్ కాదు, అంతే. సీజనే కానీ మామిడికాయలు దొరకలే. సరే, ఉందాం. 2 తలంపుల మధ్య ఉన్న ప్రజలు, 2 తలంపు. అయ్యా జోసెఫ్ గారు, మీరు లోపలే కూర్చోండి, బయటికి వెళ్ళిపోకండి. మీరు బయటికి వెళ్తే నాకు మళ్ళీ భయం. 2 తలంపుల మధ్య ఉన్న ప్రజలు. ఎవరు దేవుడు? 2 పదం. 2 కొండల మధ్య ఉన్న దేవుని సేవకుడు. చూడండి, ఏలియా 2 పర్వతాల మధ్యలో ఉన్నాడు. ఈ 19వ అధ్యాయం ఏంటంటే, చదవబడిన వాక్యం ఏంటంటే, ఏలియా ఈజ్ ఇన్ బిట్వీన్ 2 మౌంటైన్స్. మొదటి పర్వతం కర్మేలు పర్వతం, రెండవ పర్వతం హోరేబు పర్వతం. 18వ అధ్యాయములో కర్మేలు పర్వతం మీద ఉన్నటువంటి ఏలియా. చూడండి, 18వ అధ్యాయం జాగ్రత్తగా చూడండి. 20వ వచనం. ఆహాబు చదమ్మా. ఆహాబు ఇశ్రాయేలు వారందరి ఎదురకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. కర్మేలు పర్వతం 18వ అధ్యాయంలో ఉన్న పర్వతము కర్మేలు పర్వతం. ఓకే, కర్మేలు పర్వతానికి ఒక పేరు పెట్టండి. అదేంటంటే మానవుని పర్వతం. ఇట్ ఈస్ అ మౌంటైన్ ఆఫ్ మ్యాన్. రెండవ పర్వతం 19వ అధ్యాయానికి రండి. 19వ అధ్యాయానికి రండి. 8వ వచనం చూడండి. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత నలువది రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి. రెండవ పర్వతం హోరేబు పర్వతం. హోరేబు పర్వతం అంటే దేవుని పర్వతం. ఓకే, అద్భుతం కదా. నేను ఏలియా గురించి మీకు చాలా చెప్పొచ్చు, కానీ మీరు భరించలేరు. 19:8. మానవుని పర్వతం మీద మొదట ఏలియా ఉన్నాడు కదా. ఏలియా గొప్ప దైవజనుడు, ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్.
ఏలియా హృదయంలో భయంకరమైనటువంటి మండే భారం ఉంది. చాలా రోషము కలిగినటువంటి దేవుని సేవకుడు. ఈ 18వ అధ్యాయములో సవాలు చేస్తూ ఉన్నాడు. యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి, బయలు దేవుడైతే బయలుని సేవించండి. మీరు ఎంతకాలం కన్ఫ్యూజ్లో ఉంటారు? 2 తలంపుల మధ్యలో నిలబడిన దైవజనుడు. ఇప్పుడు 2 పర్వతముల మధ్యలో కృంగిపోయిన దైవజనుడు. ఇక్కడ 2 పర్వతాల మధ్య మానవుని పర్వతం మీద జయసూచకమైనటువంటి కార్యాన్ని జరిగించాడు కదా. ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నాడు? హోరేబు పర్వతానికి, దేవుని పర్వతానికి. మనము మొదట కర్మేలు పర్వతం మీద నిలబడాలి. కర్మేలు పర్వతం మీద దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి. ఆ తర్వాత రెండవది హోరేబు పర్వతం మీద దేవుని స్వరం వినాలి. హోరేబు పర్వతం మీద దేవునికి లెక్క అప్పగించాలి. దేవుడు అన్నాడు, ఏలియా, నువ్వు వెళ్ళి హోరేబు పర్వతం మీద నా ఎదుట నువ్వు నిలబడు. గో అండ్ స్టాండ్ బిఫోర్ మీ. నా ఎదుట నిలబడు అన్నాడు. ఇప్పుడు ఏలియా బయలుదేరి దేవుని పర్వతం మీదకి వెళుతున్నాడు. ఎందుకంటే దేవుని ఎదుట నిలబడటానికి కదా. ఇక్కడ కిందకు వద్దాం. ఓకే. ఓకే, ఓకే, ఓకే. 12వ వచనం చదువుదాం. 12 చదువుమా. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను, గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. అంతలో ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. అందుకతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. 11వ వచనం చదువుమా. అందుకాయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచియుండమని సెలవిచ్చెను. యెహోవా సముఖమందు నిలిచియుండు. మీరు రాసుకోండి. మనుషుల ఎదుట నిలవబడిన ఏలియా. 2, దేవుని ఎదుట నిలవబడవలసిన ఏలియా. ఏలియా నౌ ఈజ్ స్టాండింగ్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట నిలబడుతూ ఉన్నాడు. ఓకే, ఆ 2 సందర్భాలు. సో ఇక్కడ నేను చాలా వర్తమానం నేను మీతో చెప్పాను. ఇప్పుడు కర్మేల్ పర్వతానికి, హోరేబు పర్వతానికి మధ్యన ఒక లోయ ఉంది. ఆ లోయ భయంకరమైన లోయ. ఆ లోయ గురించి నేను మీతో చెప్తాను. నేను హోరేబు పర్వతం గురించి చెప్పలేను, ఇప్పుడు కర్మేలు పర్వతం గురించి కూడా చెప్పలేను. సో లోయలోకి మిమ్మల్ని తీసుకువెళ్తాను. లోయలో కృంగిపోయిన ఏలియా. ఏలియా బహుగా కృంగిపోయి ఉన్నాడు కదా. ఏలియా ఏం చేశాడు? తాను బయలుదేరి తాను చాలా దూరం వెళ్ళిపోయాడు. యూదా ప్రాంతములో 3వ వచనం. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి బెయేర్షెబాకు వచ్చాడు కదా. బెయేర్షెబాలు 2 ఉన్నాయి. ఇశ్రాయేలు దేశంలో ఒక బెయేర్షెబా ఉంది, యూదా ప్రాంతంలో ఒక బెయేర్షెబా ఉంది. ఏలియా ఏ ప్రాంతంలో ప్రవక్త? ఇశ్రాయేలు ప్రాంతములో. ఆ దినాల్లో ఇశ్రాయేలులకు రాజు ఎవరు? ఆహాబు. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎక్కడ ఉన్నా కానీ యెజబెలు తనను చంపేస్తుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు?
యోధా ప్రాంతానికి వెళ్ళాడు. అంటే వేరే ప్రావిన్స్కి వెళ్ళిపోయి అక్కడ బెయేర్షెబాకు వెళ్ళాడు. బెయేర్షెబాలో ఒక బదిరీ వృక్షాన్ని చూసుకున్నాడు. తన సేవకుడికి అక్కడ కూర్చోమని చెప్పి ఒక దినము ఒంటరిగా ప్రయాణం చేశాడు. ఒక దినం అంటే ఎన్ని కిలోమీటర్లు నడిచాడు. వెళ్ళి ఒక బదిరీ చెట్టు కింద కూర్చున్నాడు కదా. కూర్చొని చాలా దిగులు పడుతున్నాడు. కృంగిపోయిన ఏలియా విత్ టెరిబుల్ డిస్కరేజ్మెంట్, కృంగిపోయిన ఏలియా. బదరీ వృక్షం అంటే ఇంగ్లీష్లో జూనిపర్ ట్రీ అని వ్రాయబడింది. ఆ యొక్క వృక్షం కింద కూర్చొని కృంగిపోయి దేవునితో ఈ మాట మాట్లాడుతున్నాడు. ఇంత మట్టుకు చాలు, లార్డ్ ఇట్ ఈస్ ఎనఫ్, నా ప్రాణం తీసుకో. చాలా బాగుంది కదా ఈ ప్రార్థన. మీరు అబద్ధం ఆడుకుని చెప్పండి, మీరు ఎప్పుడైనా ఈ ప్రార్థన చేశారా? చేసే ఉంటారు. ఎప్పుడైనా ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు కదా, చేశారా లేదా? పరీక్షలో ఫెయిల్ అయినప్పుడు సార్ అప్పుడు కనుక దేవుడు ఆమేనంటే వెళ్ళిపోయేవాళ్ళం అంటే. జానన్న ఏమంటాడంటే, మన ప్రార్థనలు అన్నిటికీ దేవుడు ఆమేనంటంట. అన్నిటికీ ఆమేనంటే అసలు మనం ఇప్పుడు ఈ రోజున ఉండేవాళ్ళం కాదు. చూడండి, ఎందుకు ఏలియా చచ్చిపోవాలనుకుంటున్నాడు? వాయ్? ఎందుకు నువ్వు కృంగిపోయావు? మరి నాకు తెలీదు ప్రభు ఎందుకు ఈ వర్తమానం ఇచ్చాడు. ఇక్కడ కూర్చున్న సేవకులలో, కూర్చున్న ప్రభు బిడ్డల్లో ఎవరైనా కృంగిపోయారేమో నాకు తెలియదు. మేబీ లార్డ్ ఈజ్ స్పీకింగ్ విత్ యూ. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కృంగిపోయాడు. చూడండి, 2 పరిస్థితులు అని చెప్పాను కదా. 2 తలంపులు, 2 పర్వతాలు, 2 పరిస్థితులు. ఒక పరిస్థితి అపవాది ఎదురిస్తున్నాడు. అపవాది భయంకరంగా మీదకు దూకుతున్నాడు. అపవాది సవాలు చేస్తున్నాడు. నీ ప్రాణం తీస్తాను, నువ్వేం సేవ చేస్తావో చూస్తాను, నీ అంతు చూస్తానని ఒక ప్రక్కన అపవాది ఏం చేస్తున్నాడు? భయంకరంగా బెదిరిస్తూ ఉన్నాడు కదా. యెజబెలు బెదిరిస్తూ ఉంది. ఒక స్త్రీ మాటకు భయపడిపోయాడు. మొదటి పరిస్థితి. రెండవ పరిస్థితి, చాలా పరిచర్య ఉంది, చాలా పని ఉంది, నువ్వు చేయవలసిన కర్తవ్యం చాలా ఉంది. ఈ 2 పరిస్థితుల మధ్యలో ఉన్నటువంటి సేవకుడు. మీకు అర్థమైందా? ఒక ప్రక్కన సంఘ వ్యతిరేక శక్తులు దాడి చేస్తూ ఉన్నాయి. ఒక ప్రక్కన అపోజిషన్ ఎక్కువగా ఉంది, వ్యతిరేకత. కొన్ని పర్యాయాలు సంఘములో ప్రోత్సాహం సరిగా ఉండకపోవచ్చు. కొన్ని పర్యాయములు మీ గ్రామంలో పరిస్థితులు వ్యతిరేకంగా ఉండవచ్చు. మొదటి పరిస్థితి. రెండవ పరిస్థితి, దేవుడిని ఎదుట ఉంచిన వాగ్దానం, దేవుడిని ఎదుట ఉంచిన ఆ గొప్ప పరిచర్య, దేవునికి నీ పట్ల కలిగిన గొప్ప ప్రణాళిక. మీకు అర్థమైందా? చూడండి, 2 సిచ్యువేషన్స్. ఒక ప్రక్కన నీ అంతు చూస్తా, నిన్ను చంపి పారేస్తాను అంటున్నటువంటి అపవాది. మరొక ప్రక్కన, ఓ ఏలియా, నీకు శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధపరచబడి ఉన్నది. ఓ 2 సర్కమస్టెన్సెస్ మధ్యలో. చూడండి, నాకు మీ ఊరు చాలా బాగుంది. ఓకే, చక్కగా పాత మందిరం, పెంకుల కింద, ఫ్యాన్ కింద చాలా చల్లగా ఉంది కదా. మీలో ఎంతమందికి, అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. కొంచెం నిద్ర వచ్చేవాళ్ళు చెప్పండి. మీలో కొంతమందికి నిద్ర వస్తుందేమో కదా. రైట్. 2 పరిస్థితుల మధ్యన ఉన్నాం. 2 పరిస్థితుల మధ్యన మనం ఏం చేస్తున్నామంటే, ఓకే కమాన్ రండి,
రెండు పరిస్థితుల మధ్యన మనం ఏం చేస్తున్నామంటే ఆ చెట్టు కింద కూర్చున్నామేమో. దైవజనుడు ఏలియా బదిరి వృక్షం కింద కూర్చున్నాడు కదా, మీరు ఏ చెట్టు కింద కూర్చున్నారు? మీకు అర్థమైందా? ఏదో ఒక చెట్టు కింద కూర్చొని ఏమంటున్నా, ఇంత మట్టుకు ఐ కాంట్ గో ఫార్వర్డ్, నేను ముందుకి వెళ్ళలేను. ఓ గాడ్ ఇట్ ఈస్ ఎనఫ్. మళ్ళీ ఆ ప్రార్థనలో రెండవ మాట కూడా చెప్తున్నాడు. ఏంటంటే ఏమన్నాడంటే, నా పితరుల కన్నా నేను గొప్పవాడును కాను, నా ప్రాణం తీసుకో. మరలా చదువుదాం వాక్యం చూడండి. మీరు వింటారా? చెప్పమంటారా వద్దంటారా? వాక్యం చెప్పనా లేదా చెప్పుకోనా? ఓకే, 5వ వచనం. అతడు బదిరి వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే మరి ఏలియా అంట నిరాహార దీక్ష చేయాలనుకున్నాడు. ఏంటి? ఓ ప్రక్కన మళ్ళీ సూసైడ్ చేసుకోవాలంటే భయం. అందుకని ఏం చేశాడంటే, ఏం తినకుండా చచ్చిపోదామని ఎవ్వరు లేని ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడేమో కేరీ దగ్గరేమో కాకులు పంపించాడు ఆయన. ఇక్కడ ఇంకెవరు రాలే, కాకులు కూడా ఏమి రావులే అనుకున్నాడు ఆయన. అనుకొని ఆ చెట్టు కింద కూర్చున్నాడు కదా. అప్పుడు ఎవరు వచ్చారు? దేవుని దూత. ఏలియా, వాట్ ఏ బ్లెస్డ్ మ్యాన్. ఏలియా కొరకు దేవుడు ఎంత గొప్ప 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 కార్యం చేశాడు కదా. చదువు తల్లి. అక్కలారా మీరిద్దరు పక్క పక్కన కూర్చోండి, మైక్ అందించిన అటు ఇటు టైం. చదవండి. అయితే యెహోవా దూత రెండవ వారు వచ్చి, మొదటి మారు చదువు, దానికి ముందు. అతడు బద్రి వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి. చాలు. దేవుని దూత అంటే వచ్చి ఇలా ముట్టాడంట. ఈ ముట్టి అన్న మాట దెర్ ఆర్ 4 టచెస్ ఉన్నాయి. అవి చెప్పనులేండి ఇప్పుడు. ముట్టి, ఏలియా చచ్చిపోతాం అనుకున్నావు. ఏలియా ఎందుకు అనుకున్నావు అట్లా? నేను లేనా? వై డూ యూ వాంట్ టు డై ఏలియా? చెప్పేనా? చెప్పేస్తేనే రాసుకోండి. దిస్ ఈజ్ టచ్ ఆఫ్ కంఫర్ట్. ఆదరణ కలిగించే. ఏలియా, వై డూ యూ వాంట్ టు డై? ఏమైంది? ఎందుకు అంత కంగారు? ఎందుకు అంత దిగులు? ఎందుకు చచ్చిపోతారు? నేను ఇంకొక వచనం చూపించిన రెండు టచెస్ చెప్తానండి, అన్నీ చెప్పను. సెకండ్ టచ్ దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. ఈ టచ్ని ఏమన్నారంటే టచ్ ఆఫ్ కంఫర్ట్, ఆదరణ కలిగించేటువంటి టచ్ అన్నమాట. ఓకే, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం తీయండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. అయ్యా మైక్ ఆపేసి ఇంకొద్దులే. నా ఏలిన వాణి దాసుడనైనా నేను నా ఏలిన వాణి ఎదుట ఏలాగున మాటలాడదును? నా బలము తొలగిపోయెను, ఊపిరి విడువలేక ఉన్నానని చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరచి. ఈ టచ్ ఏంటంటే బలపరిచే టచ్. ద టచ్ ఆఫ్ స్ట్రెంగ్త్. ద గాడ్ ఈస్ టచింగ్. చూడండి 10వ వచనంలో కూడా మనం చూస్తాం. అప్పుడు ఒకడు చేతితో నన్ను ముట్టి ద టచ్ ఆఫ్ గాడ్.
చూడండి, ఆయన బలపరుస్తున్నాడు చచ్చిన వాని వలె పడి ఉన్నప్పుడు. ఓకే, ఇక్కడ మీకు చాలా చెప్తుంది కానీ ఇప్పుడు చెప్పండి, నేను చెప్తే మీకు భయం వేస్తుంది. మీకు చెప్పేస్తానండి. మీరు ఎప్పుడైనా మీరేమనుకోబాకండి, చచ్చిపోవాలనుకుంటే దేవునితోనే చెప్పాలంట, మనుషులతో చెప్పకూడదు. మీరు మనుషులతో చెప్పారో మనుషులు ఏమంటారంటే గుడ్ ఐడియా, అదేదో తొందరగా చేసేసేయంటే. అపవాది అయితే ఏమంటాడంటే నీకు కావాలంటే కిరసనాయిల డబ్బా ఇస్తానంటాడు. ఇప్పుడు కూడా దేవునితోనే చెప్పాలంట, మీకు ఏ బాధ ఉన్నా. ఏలియా ఎవరితో చెప్పాడు? దేవునితోనే చెప్పాడు. అందువల్ల దేవుడు ఏం చేస్తున్నాడు? హీస్ టచింగ్. ఓ, ఏమన్నాడు తర్వాత? నీ శక్తికి మళ్ళా ఇక్కడికి వచ్చేసేయండి, ముట్టి రాజుల గ్రంథం 5వ అధ్యాయానికి వచ్చేసేయండి. మొదటి రాజులు 19:5. 5:4. అతడు బదిరి వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. నేను ఇక్కడ మాబోయ్ 4 ప్రసంగాలు చేయాలి, ఏం చేయను? నీ నిద్ర గురించి చెప్పాలి, తర్వాత ముట్టి అన్న మాట గురించి చెప్పాలి, తర్వాత శక్తికి మించిన ప్రయాణం అన్న మాట గురించి చెప్పాలి. ఓకే, నేను ఇప్పుడు దేని గురించి చెప్పాలి? నేను ఒక పెద్ద ఇరుకులో పడిపోయాను. చూడండి, నిద్ర గురించి చెప్తాను. బదిరి వృక్షం కింద ఏం చేస్తున్నాడు? పెద్దగా చెప్పండి. బదిరి వృక్షం కింద ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు కదా. ఓ, గుడ్ స్లీప్. పాపం ఏలియాకు నిద్రే లేదు కర్మేలు పర్వతం మీద, అక్కడ ఇశ్రాయేల్ దేశం, ఇక్కడ కమ్మని నిద్రపోతున్నాడు కదా. ఓ గుడ్. నిద్ర 2 రకాలైన నిద్ర. ఓకే, మొదటిది భౌతిక సంబంధమైన నిద్ర, 2 ఆత్మ సంబంధమైన నిద్ర. మరి మీరు ఏమంటారు? నిద్ర అంటే నిర్వచనం ఏంటి చెప్పండి? నిద్ర అంటే విశ్రాంతి. గుడ్. నిద్ర అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ నిద్ర? స్లీప్. హౌ డు యూ డిఫైన్ ద స్లీప్? నేను చెప్తానండి. విశ్రాంతి. ఓకే, నిద్ర అంటే అర్థం మైండ్ పనిచేయని స్థితి, ద స్టేట్ ఇన్ విచ్ మైండ్ డస్ నాట్ వర్క్. నేను కూర్చొని వాక్యం చెప్పనా కొద్దిసేపు? నేను కూర్చుంటే మళ్ళీ మీకు ప్రమాదం. ఏమని? ఓకే, నేను కూర్చున్నాను అనుకో, నేను టైం చూసుకొని. ఓకే, మీరందరూ కూర్చొని ఏంటారుగా, మీరు మంచి. నిద్ర అంటే మైండ్ పనిచేయని స్థితి, అర్థమైందా? కొంతమంది మెలకుగానే ఉంటారు కానీ మైండ్ ఎక్కడో ఉంటుంది. పెద్దోళ్ళు వాళ్ళని ఏమంటారంటే అరే నిద్రమోహవాడా అంటారు. ఎందుకని? వాడి మైండ్. కొంతమంది చూస్తానే ఉంటారు, తిన్నగా తీసుకెళ్ళి కారు గుద్దుతారు. అంటే దాని అర్థం ఏంటి? మైండ్ పని చేయట్లేదు, ఏదో ఆలోచిస్తున్నాడు, ఎటో పోయింది తెల్లగా. అవును, ఎప్పుడైనా జరిగిందంటారా? అది మైండ్ పనిచేస్తుంది. నేను 5 రకాలైన నిద్రలు చెప్తాను. ఈ నిద్ర నుండి మేలుకోవాలి, అది భారతదేశంలో మేలుకో. మొదటి నిద్ర యోనా నిద్ర. యోనా ఎక్కడ నిద్రపోతున్నాడు? వాడ దిగువ భాగమున నిద్రపోతుంది. ఈ నిద్రకు రాసుకోండి. ఈ నిద్ర ఏంటంటే బాధ్యతను మర్చిపోయిన నిద్ర. అయ్యా ఎక్కువ వద్దు, ఎక్కువ పూర్తిగా తీసేసి మామూలుగానే ఉంచు. ఈ నిద్ర ఏంటంటే బాధ్యతను మర్చిపోయిన నిద్ర. ఓ, నీ బాధ్యత ఏంటో మర్చిపోయావు. నీ మీద ఎంత మంది రక్షణ ఆధారపడిందో తెలుసా? ఆ నినివే పట్టణం అంతా, అష్షూరీయులందరూ, వారి రక్షణ అంతా నీ మీద ఆధారపడి ఉంటే నువ్వేం చేస్తున్నావు? ఫుల్గా నిద్రపోతున్నావు. ఇది న్యాయమేనా? ఇది నిద్ర. ఈ నిద్ర ఏంటంటే యోనా నిద్ర. ఇట్ కీప్స్ యూ అవే ఫ్రమ్ ద రెస్పాన్సిబిలిటీ. ఈ నిద్ర నిన్ను నాశనానికి నడిపిస్తుంది. ఈ నిద్ర ఓడలో ఉన్న వారినే కాదు, నినివే పట్టణస్తులే కాదు, యోనా నువ్వు కూడా తప్పించుకోలేవు. నువ్వు కూడా ఏమైపోతావు? మరణిస్తావు. నేను మీతో చెప్పిన ఈరోజున చాలామంది ప్రభు యొక్క సేవకులు
ఈ నిద్రలో ఉన్నారు. తమ బాధ్యతను మర్చిపోయారు. చూడండి, ఈ నిద్రకి ఇంకొక పేరు పెడతాను, ద్వేషాన్ని మనసులో పెట్టుకునే నిద్ర. చూడండి, యోన ఎందుకని నినివే పట్టణానికి వెళ్ళలేదు? వాళ్ళు చంపేస్తారనా? అస్సలు అది కూడా కాదు. చెప్తాను వినండి. మీ ఇంటి ముందోళ్ళు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా మిమ్మల్ని తిడతానే ఉన్నారనుకో, రోజు నాన్ స్టాప్గా. వాళ్ళకి కడుపులు నొప్పి వచ్చిందనుకో, మీకు ఎట్లా ఉంటుంది? ప్రైజ్ ద లార్డ్ అనుకుంటారు ఏం కదా. సో వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, అప్పుడు మీరు ఏమనుకుంటారు? సో దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి వాళ్ళకి వెళ్ళి ప్రార్థన చేసిరా అన్నాడు. అప్పుడు మీరేమంటారు? ప్రభా, నీకన్నా ఉండాలి, నాకన్నా ఉండాలి, నేను అంటారా అనరా? అది సంగతి. అష్షూరీయులు శత్రువులు, వాళ్ళు ఇశ్రాయేలీయులు నాశనం చేసినాడు. దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళకెళ్ళి వాక్యం చెప్పన్నాడు. ఏంటి నాయన, నువ్వేంటి ప్రభా, నీకెంత దయా బాబు, పనికిరాదు నాయన, సావాలి వాళ్ళందరూ అంటాడు. మీకు అర్థమైందా? వాళ్ళు బతకటం యోనాకు అసలు ఇష్టమే. అది యోనా విషయం. యోనా చాలా రోషం గలవాడు, యోనా ధైర్యశాలి. నేను ఆ వాక్యం చెప్తూ నాకు పెద్ద ప్రశ్న, దేవా నీకు యోనానే దొరికాడా, ఇంకెవరు దొరకలేదు కదూ. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత ప్రేమ గల దేవుడు. యోనానే వాడుకున్నాడు. మరి ఒక దైవ సేవకుడు అన్నాడు, నినివే వాళ్ళు మారారంట, చేప మారు మనసు పొందిందంట, అందరూ మారు మనసు పొందారంట, కానీ యోనా మాత్రం. ఏమిటి యోనా, నువ్వు కోపట్టు న్యాయమా? ఈ సొర చెట్టు గురించి నువ్వేమన్నా నాటావా, నువ్వేమన్నా పెంచావా? ఎందుక ఇంత కోపం అంటే? అంటాడు, దేవునితో ప్రాణము పోవునంతగా కోపడుట న్యాయం. బాబోయ్ యోనా, నీకెంత కోపం కదూ. నీకు అర్థమైందా? అది యోనా నిద్ర. ఆ నిద్రలో నుంచి ఇంకా బయటికి రాలే. బాధ్యతను మరిచిన నిద్ర. ఇట్ కీప్స్ యూ అవే ఫ్రమ్ ద రెస్పాన్సిబిలిటీ. రెండవ నిద్ర సంసోను నిద్ర. సంసోను ఎక్కడ నిద్రపోతున్నాడు? నేను వాక్యం చూపించను, నేను చెప్పుకుంటూ వచ్చేస్తాను. సంసోను ఎక్కడ నిద్రపోతున్నాడు? ఒక పాపపు స్త్రీ యొక్క తొడ మీద. నేను దాన్ని కొంచెం నగిషిగా మాట్లాడతాను. లగ్జరీ ప్లేస్లో నిద్రపోతున్నాడు, సుఖవంతమైన స్థలము. ఆ నిద్రకు ఒక పేరు పెట్టండి, దేవుని చిత్తము నుండి దూరం చేసే నిద్ర. ఇట్ కీప్స్ యూ అవే ఫ్రమ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం ఏమిటి? సంసోన్, నీ ద్వారా ఇశ్రాయేలీయులందరూ రక్షించబడాలి. నీవు ఇశ్రాయేలీయులకు రక్షకుడువు, నువ్వు నాజీరు చేయబడిన వాడువు. దైవ చిత్తము నుండి నిద్ర ఏం చేసింది? దూరం చేసేసింది. పరిశుద్ధత నుండి దూరం చేసే నిద్ర. కొంచెం నేను ఏడుస్తూ చెప్పిన, చాలామంది విశ్వాసులు, క్రైస్తవులు, సేవకులు ఈ నిద్రలో ఉన్నారు. యు ఆర్ స్లీపింగ్, గోయింగ్ అవే ఫ్రమ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తము నుండి దూరం అయిపోతున్నాం. దెన్ మూడవ నిద్ర సీమోను నిద్ర. సైమన్ స్లీప్. సీమోను భయంకరంగా నిద్రపోతున్నాడు కదా. మార్కు సువార్త 13వ అధ్యాయం. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ. అమ్మ 14:37. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక గడి అయినను మేలుకొని ఉండలేవా? మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుంట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? చక్కగా చదివావు, వెరీ గుడ్. ఇంకెవరైనా సహోదరులు ఎవరైనా చదువుతారా? సహోదరులందరూ స్ట్రైక్లో ఉన్నట్టున్నారు, లేదా? థ్యాంక్ యూ. ఎవరైనా చదవండి బ్రదర్స్, ఎవరైనా చదవండి.
వెరీ గుడ్, చక్కగా చదివారు. ఇది ఎట్లా చదవాలో చెప్పిన, వారు నిద్రించుట చూచి సీమోను సీమోను నీవు నీవు అందరు నిద్రిస్తున్నారు కదా, అందరిని ఎందుకు పిలవాలి ఆయన? ఎందుకు సీమోన్నే పర్టికులర్గా పిలుస్తున్నాడు? ఎందుకు పిలుస్తున్నాడు చెప్పిన, అందరికన్నా పెద్దవాడు, అందరికన్నా భారం భరించవలసిన వాడు. ప్రభువా నీకోసం చచ్చిపోవటానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పినవాడు. అంత చెప్పి నీవు సంఘ కాపరివైన నీవు, నా కోసం ప్రాణం పెడతానని చెప్పిన నీవు నిద్రించుచున్నావా? ఇది ఎన్నో నిద్ర చెప్తాను. 3వ నిద్ర కదా, దేవుని భారము నుండి దూరం చేసే నిద్ర. భారం లేదు. గెత్సెమనే తోట భయంకరమైన తోట కదా, ప్రభు యొక్క చెమట రక్తం వలె కారుతా ఉంది. సీమోన్ ఏం చేస్తున్నాడు? అమ్మా కూర్చొనిలే, తర్వాత చూసుకోవచ్చు. నువ్వు వస్తాడు, నువ్వు కూడా వచ్చి కూర్చో. సరిగ్గా వాకింగ్. 3వ నిద్ర, దేవుని భారము నుండి తొలగించే. మొదటిది బాధ్యత నుండి దూరం చేసే నిద్ర. 2 దేవుని చిత్తము నుండి దూరం చేసే నిద్ర. 3 దేవుని భారం. 4 ఐతుకు నిద్ర. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యములు 28. వెరీ గుడ్, చదవండి. ఇది ఎన్నో నిద్ర? ఈ నిద్ర ఐతుకు నిద్ర. ఈ నిద్ర ఏంటో తెలుసా? దేవుని ప్రత్యక్షత నుండి దూరం చేసే నిద్ర. నిన్ను దేవుని యొక్క పరిపూర్ణతలో నుంచి కింద పడేసే నిద్ర. ఒకసారి యేసన్న గారు వాక్యం చెప్తుంటే ఒక సహోదరుడు భయంకరంగా నిద్రపోతున్నాడంట. మామూలుగా నిద్రపోట్ల, ఎంత చెప్పినా నిద్రపోతున్నాడంట. ఆ యేసన్న గారు చెయ్యి చూపించి రే లెగరా అని చెప్పినా నిద్రపోతున్నాడు. పక్కనోడు లేపమన్నా నిద్రపోతున్నాడు. ఇంకా తట్టుకోలేక ఆయన సహోదరుడు లేచి నిలబడన్నాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి అంటే ఆయన అన్నాడంట, వాడు పౌలు గారు చెప్తేనే నిద్రపోయారండి. నువ్వెంత యేసన్న గారిని, పౌలు గారు చెప్తే నిద్రపోయారు, నువ్వు చెప్తే నిద్రపోతుంది. మీకు వినపడిందా? మీరు ఒకవేళ అట్ట అంటారేమో. ఈ నిద్ర దేవుని ప్రత్యక్షత నుండి దూరం చేసే నిద్ర. ఇట్ కీప్స్ యూ అవే ఫ్రమ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రత్యక్షతను కోల్పోయాడు, దేవుని వాక్యం కోల్పోయాడు, అక్కడి నుంచి పడిపోయాడు కదా. దెన్ 5వ నిద్ర. 5వ నిద్ర ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:14. ఎఫెసీ 5:14. చదువు తల్లి. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని. 5వ నిద్ర సంఘము యొక్క నిద్ర. ఈ నిద్ర ఏంటంటే మొదట ఉన్న స్థితి నుంచి పడిపోయిన నిద్ర. ఎఫెసీ సంఘం మొదటి ప్రేమను ఏం చేసింది? కోల్పోయింది. మొదట ఉన్న ప్రార్థనా జీవితాన్ని కోల్పోయింది. మొదట ఉన్న ఆసక్తి ఏమైపోయింది? చల్లారిపోయింది. అది ఈ నిద్ర. 5 రకాలైన నిద్ర. ఈ నిద్రలో నుండి ప్రభు పిల్లలు లేవాలి. ఓ నిద్రించుచున్న నీవు మేల్కో, అరైజ్. సంగమా, నీ బాధ్యతను మరిచి నిద్రపోతున్నావు. దైవ సేవకుడా, దేవుని భారమును విడిచిపెట్టి నిద్రపోతున్నావు. కొంతమంది ప్రభు పిల్లలు, కొంతమంది ప్రభు యొక్క సేవకులు కూడా కొంచెం ఏడవాల్సి వస్తుంది. దేవుని చిత్తమునకు దూరమై, పరిశుద్ధతకు దూరమై, సంసోను వలె
కాని స్థలములో ఏం చేస్తున్నారు? నిద్రిస్తున్నారు. నాజీరు వ్రతాన్ని కోల్పోతున్నారు. పరిశుద్ధ జీవితాన్ని ఏలియా నిద్ర ఈ 5 నిద్రలో దేంట్లో పెట్టవచ్చు? నేను సీమోను నిద్రలో ఏలియా నిద్ర భారమును కోల్పోయాడు. మొదట ఉన్న భారము ఏలియాలో తగ్గిపోయింది. యోనా నిద్రకు కూడా పోల్చవచ్చు. తన బాధ్యతను మరిచిపోయాడు. కృంగిపోయిన వాడై నిద్రిస్తూ ఉన్నాడు. ఒక మంచి ప్లేస్ చూసుకున్నాడు. మంచి చెట్టు, జూనిపర్ ట్రీ. బహుశా దానికి మంచి దట్టమైన ఆకులు ఉన్నాయేమో. చాలా చల్లని స్థలం. కేరీకుడు నిద్ర వస్తున్నట్టుంది. కమ్మని గాలి కదా, దేవాశాలయ్య. ఇక చాలు. మీరు ఎప్పుడైనా చాలు అన్నారా? కృంగిపోయిన దేవుని బిడ్డ, కృంగిపోయిన దైవ సేవకుడా, నీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? మీ చెయ్యెత్తి బిగ్గరగా చెప్తారా? 2 పరిస్థితుల మధ్యన నిరాశతో కృంగిపోయి బలహీనుడై నిద్రిస్తున్న ఏలియా. ఒక ప్రక్కన ఒక స్వరం వినపడతా ఉంది. రేపు ఈ వేళకు నీ ప్రాణమును తీసివేస్తాను. ఈ ప్రవక్తల్లో ఒక ప్రవక్తగా నీవైపోతావు. ఒక భయంకరమైన భయపెట్టేటువంటి స్వరం ఒక ప్రక్కన. మరొక ప్రక్కన ఏలియా, శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధపరచబడి ఉన్నది. ఈ మధ్యాహ్నం వేళ దేవుని సేవకునిగా మీ మధ్యలో నిలబడి నువ్వు ఎవరి స్వరాన్ని వింటావు? మొదటి స్వరము అపవాది బెదిరిస్తున్న స్వరం. ఈ రోజున మన సంఘ పరిస్థితి కూడా ఇట్లాగే. సంఘ పరిస్థితి అంటే సార్వత్రిక సంఘం గురించి చెప్తున్నాను. ఈ రోజున సంఘము కూడా ఈ స్థితిలోనే ఉంది. కొందరు యోనా నిద్రలో ఉంటే మరికొందరు సంసోను నిద్రలో, మరికొందరు సంసోను నిద్రలో ఉంటే మరికొందరు మేము చాలా గొప్పవాళ్ళం, మేము సీనియర్ విశ్వాసులు అంటూ సీమోను నిద్రలో ఉన్నారు. మాకు బాగా వాక్యం తెలుసు అని చాలామంది ఐతుకు నిద్రలో ఉన్నారు. మా సంఘం చాలా గొప్పది అంటూ ఎఫెసీ నిద్రలో మొదట ఉన్న ప్రేమ, మొదట ఉన్న ఆసక్తి, మొదట ఉన్న భారము లేదు. ఇలాంటి సమయంలో దేవుడు కేక వేస్తున్నాడు. ఇప్పుడు మేము ఎందుకు వచ్చాము అంటే చెప్పనా? మేము నిద్రపోం, మిమ్మల్ని నిద్రపోని. అల్లు అంటారేమో అనుకుంటున్నాను. పెద్దగా చెప్పండి. ఏది ఇక నిద్ర లేనే లేదు. దేవునికి స్తోత్రం. ప్రభు బిడ్డలారా, God wants to arise. నీ నిద్ర నుండి మేల్కో. ఇక్కడ నేను చాలా చెప్తున్నాను కానీ అక్కడ ఆపేస్తాను. ఇది మేలు. మరి ఏమైందంటే చాలా కాలం క్రితం గొప్ప రివైవల్ వచ్చింది రష్యా ఆ ప్రాంతంలో. అక్కడ వేకప్ రైనోజా అని ప్రారంభమైంది. నేను నా ధ్యానంలో నేను స్టడీ చేస్తుంటే నాకు అది దొరికింది. సుమారు చాలా సంవత్సరాల క్రితం కొంతమంది సేవకులతో నేను కూర్చొని విజయవాడలో మాట్లాడి వేకప్ ప్రేయర్ స్టార్ట్ చేశాను. దేవుడు అద్భుతంగా ఒక ఐక్యతను మీరు చూడండి. మేము ఈరోజు ఉదయము కనకదుర్గమ్మ కొండకి ఒకవైపున ఈరోజు వేకప్ ప్రేయర్ జరిగింది. అదేంటంటే మార్కుపేటలో, అది కరుణామయ దేవాలయం అని కొండపైన. అక్కడంతా 4 గంటలకే 3 గంటలకే లేచి వాళ్ళు పూజలు చేస్తూ ఉన్నారు.
వీధంతా పూలు కొబ్బరికాయలు రెడీ చేస్తారు. వెళ్తున్న దారిలో ఒక మసీదు కూడా ఉంది. మనకన్నా ముందు వాళ్ళు చాలా నీట్గా తయారై ముస్లిం సహోదరులు టోపీ పెట్టుకొని చాలా అద్భుతంగా వాళ్ళు నమాజ్ చేస్తారు. మరి వాళ్ళు అంత యాక్టివ్గా ఉంటే మన సహోదరులు 5 గంటలకు ప్రార్థనకు రావటానికి 3 చెరువులు నీళ్ళు తాగుతున్నారు. మేము 10 గంటలకే ఇక్కడ ఉందాం అనుకున్నాం. 10:30కి అయ్యగారు అన్నారు, మా వాళ్ళు అంత తొందరగా రారండి. రహస్యం బయట పెట్టానంటారా? నేను మా సుధాకర్తో అంటున్నాను, బాబోయ్ మనోళ్ళ కన్నా ఇల్లు గ్రేట్ అనుకుంటాను. నిద్రించుచున్నావా సహోదరుడా, దైవ సేవకుడా, ఇక సమయం లేదు. భయంకరంగా ఉంది. సిమోనో, ఒక్క గడి అయినా మేల్కోవా, కమాన్, కన్నీరు విడు. అమ్మా, ఏది నిన్ను కృంగదీస్తుంది, ఏ పరిస్థితి నిన్ను డామినేట్ చేస్తుంది, ఏ పరిస్థితి నిన్ను శక్తిహీనునిగా చేస్తుంది, ఏ పరిస్థితి నిన్ను చేతకాని వానిగా చేస్తుంది, ఈ మధ్యాహ్నం వేళ ప్రభు యొక్క స్వరం వినగలవా? నీవు లేచి అరైజ్ అండ్ క్రై టు గాడ్, నీ దేవునికి మొరపెట్టు. మీ ప్రాంతంలో ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒకటి, మీలో భారం పోయటమే నా యొక్క ఉద్దేశం. మీరు ఎవరిని ఎదురుకోకూడదు అంతే. ప్రతి మండలంలో తెల్లవారుజాము ప్రార్థన స్టార్ట్ అవ్వాలి. జోసెఫ్ గారు ఏమన్నారంటే, నెలకు ఒకసారి అన్నారు. నెలకు ఒకసారి కాదు, వారానికి ఒకసారి కూడుకోవాల్సిందే. జోసెఫ్ గారి మండలంలో జోసెఫ్ గారు, మీ మండలాల్లో మీరు కలిసి ప్రార్థన చేయాలి. చూడండి, ఈ ప్రార్థన వేకప్ ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రార్థన చేయటం కాదు. మీరు ప్రార్థన చేస్తున్నారా లేదా? ప్రార్థన అంటే అర్థం ఏంటి చెప్పండి, నిర్వచనం ఏంటి? చెప్పు తల్లి. దేవునితో మాట్లాడతాం, ఇంకా పోట్లాడటం అంటావా? దేవునితో మాట్లాడటం, దేవునితో సహవాసం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. యాక్చువల్గా అది ఎల్కేజీ అర్థమే. ప్రార్థన అంటే నేను 5 అర్థాలు చెప్తాను. ఆల్రెడీ సురేష్ గారు ఇందాక చెప్పారు. ప్రార్థన అంటే అర్థం ఏంటో చెప్పనా? దేవుని భారమును పంచుకొనుట. మీరు దేవుని భారాన్ని పంచుకోగలరా? హన్నా వచ్చింది, హన్నాకి పిల్లలు లేరు కదా, వచ్చి ఏం చేసింది? దేవుడిని అడిగింది, దేవా నాకు ఒక కొడుకు కావాలి, కొడుకుని అనింది. అప్పుడు దేవుడు అన్నాడంట, అమ్మ నాకు కూడా ఒక కొడుకు కావాలి, నేను ఎవరికి చెప్పుకోను అన్నాడంట. ఎవరితో అన్నది. ఆమె వెళ్ళిపోయి మళ్ళీ వచ్చింది, దేవా నాకు ఒక కొడుకు, అందరికీ పిల్లలు, నాకు లేరయ్యా. అప్పుడు దేవుడు అన్నాడంటే, నాకు కూడా లేడమ్మా, ఆ ఏలి కొడుకులు 2 ఉన్నారంటే వాళ్ళు భ్రష్టులు అయిపోయారు, నాకు ఎవరు లేరమ్మా. మళ్ళీ వచ్చింది, దేవా నాకు కొడుకుని ఇస్తే నీకు ఇచ్చేస్తానయ్యా అనింది. అప్పుడు దేవుడు ఆమేన్ అన్నాడంట. మీకు అర్థమైందా? అన్నా నువ్వు పిచ్చిదానివి అన్నా, అన్నా నువ్వు నీ కోసం కొడుకు కావాలనుకుంటున్నావు, దేవుడు నీకు దైవజనుని ఇవ్వాలనుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, పెద్దగా చెప్పండి. నువ్వు పిచ్చిదానివి అన్నా, నీకు కొడుకు కావాలనుకుంటున్నావు, దేవుడు తన ప్రజలందరినీ నడిపించే ప్రవక్తని ఇవ్వాలనుకుంటున్నాడు దేవుని. మనం ప్రార్థిస్తాం కానీ దేవుని ఉద్దేశం అన్నారు. మీరు నాకు చెప్పండి, అబద్ధం ఆడుకుని చెప్పండి, శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, శ్రమలు లేనప్పుడు ప్రార్థన చేస్తామా? అది నిజమైన ప్రార్థన కాదు. ఇంకో ప్రశ్న అడుగుతాను, నాకు వెళ్ళి చూడండి అందరూ. అమ్మాయి పెళ్లి కోసం ఎక్కువ ప్రార్థన చేస్తామా, అమ్మాయి రక్షణ కోసం ఎక్కువ ప్రార్థన చేస్తామా? నాకు వినపడతలే. పెళ్లి కోసమే కదా. మీరు ఎంత కరెక్ట్గా చెబుతున్నారు. అది నిజమైన ప్రార్థన కాదు.
అంటే మన ప్రార్థన ఏం ప్రార్థన? శరీర సంబంధమైన, దానికి 3 పేర్లు పెడతాను. కార్నల్ ప్రేయర్, సెల్ఫిష్ ప్రేయర్, స్వార్థపూరితమైన ప్రార్థన. ఇంకా సెల్ఫ్ సెంటర్డ్ ప్రేయర్, ఫ్లెష్ ప్రేయర్, శరీర సంబంధమైన ప్రార్థన. ఇద్దరు బండి మీద వెళ్తున్నారు అనుకో, ఒకరికి కాలు ఇరిగింది, ఇద్దరికి కాలు ఇరిగింది, ఒకే రీతిగా కాలు ఇరిగింది. అందులో ఒకడు మీకు తమ్ముడు, ఇంకొకడు బయటోడు. మీరు ఎవరి కోసం ప్రార్థన చేస్తారు? బయటోడి కోసం చేసినా ఏదో ఉరికి చేస్తారు, అంతే కదా. అంటే మిమ్మల్ని ప్రార్థనలో ప్రేరేపించింది ఏంటన్నమాట? శరీరం. అది నిజమైన ప్రార్థన కాదు. ఇన్ని కోట్ల మంది నరకానికి వెళ్తున్నారు, మనకు మూలుగుందా? మీరు ప్రతిరోజు కొట్టుకెళ్తారు కదా, ఏదో కొన్న కొనడానికి షాప్కి వెళ్తారు కదా, ఆ షాపులో ఉన్న వాళ్ళందరూ చచ్చిన వాళ్ళు, రక్షణ లేని వాళ్ళు. వారి గురించి మనకేమైనా భారం ఉందా? పొద్దున్న లెగిస్తే మనం మాట్లాడేదంతా ఎవరితో? ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళతో కదా. వారి గురించిన భారం ఉందా? మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? మిమ్మల్ని నేను ప్రార్థన అంశాలు రాయమన్నాను, ఏం రాస్తారు చెప్పండి? తలకాయ నొప్పి దగ్గర నుంచి మెడకాయ నొప్పి, మోకాలు నొప్పి, కాలు నొప్పి, నడువులు నొప్పి, ఇయే కదా. మరి అయ్యా అంకులు ఇల్లు అయిపోయింది, బాత్రూమ్ పని అవ్వాలి, ప్రార్థన. అంతేనా? అమ్మాయికి చదువు అయిపోయింది, ఉద్యోగం వచ్చేటట్టు, అది వస్తే మరి తొందరగా పెళ్ళి కూడా అయిపోయేటట్టు, మంచి అల్లుడు వచ్చేటట్టు బాగా ప్రార్థన చేయండి. అది తర్వాత నెక్స్ట్ గొలుసు, అది అయ్యగారు చెప్తుంది. చూసారా మన ప్రార్థనలన్నీ ఏంటి? ఇప్పుడు అయ్యగారు వాళ్ళకి ప్రార్థన ఇచ్చాను అనుకో, ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? నేనేమన్నా పాయింట్ మిస్ అయితే ఆ పాయింట్ కూడా ప్రార్థనలో కవర్ చేస్తారు. ప్రార్థన చేయమంటే చిన్న ప్రసంగం కూడా. కొంతమంది అంట ప్రార్థనలో తిడతారంట కూడా పక్కన వాడిని. మీ ఊర్లో ఎవరైనా దొరికారా? వాడు అసలు దుర్మార్గుడు ప్రభా, వాడిని ఏం చేస్తావో చేసుకో ప్రభా అంటే కదా. అందుకే దేవుడు అన్నాడు, అబ్బాయి మీ ప్రార్థనలు ఇని ఇసుకొచ్చేసి మీరు ప్రార్థన చేయబకండి. నేను మీతో చెప్పిన మీరు ప్రార్థన చేయొద్దు, మీకు నా మీద కోపం వచ్చేస్తే. ఈ వేకప్ ఇండియా ముఖ్యమైన ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రార్థన చేయటం ఓకే, కరెక్టే, పశ్చాత్తాపడటం. అది స్టాప్ ప్రేయర్, స్టార్ట్ రిపెంటింగ్. మీకు కార్డులు ఇచ్చారు కదా, ఆ కార్డులో 7 ప్రార్థన అవసరతలు ఉన్నాయి. మన ప్రార్థన అవసరతలు కాదు, దేవుని ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థించు. దేవుడికి ఒక అవసరం ఉంది. ఆ అవసరం ఏంటో తెలుసా? తండ్రి నీవు నేను ఏకమై ఉన్నట్లు వారు కూడా. ఆ ప్రార్థనకు జవాబు వచ్చిందా ఇంతవరకు? 2000 సంవత్సరాల క్రితం ప్రభువు చేసిన ఆ ప్రార్థనకి ఇంతవరకు ఫెలోషిప్లు నెంబర్ మీద నెంబర్ పెరిగిపోతున్నాయి కదా. ఇప్పుడు అయ్యగారు వాళ్ళు ఊర్లో బాబాయ్ ఎన్ని ఫెలోషిప్లో, ఒక ఫెలోషిప్ వాళ్ళు ఒక ఫెలోషిప్కి మేము రాము, ఆ పాస్టర్ వస్తే గొడవలు. ఏమిటిది? అన్యుల మధ్యలో భయంకరమైన చులకనైపోయాం కదా. ఇప్పుడు కోర్టుల్లో ఎవరు ఉన్నారు? బాగా వాక్యం తెలిసిన దేవుని సేవకులు, బాగా ప్రార్థన చేసే. ఇది అవమానంగా లేదు. ఆ 7 ప్రార్థనలు ఏంటంటే దేవుడు చెప్పిన ప్రార్థన అంశాలు. చూడండి, ఏకత్వం కొరకు, పశ్చాత్తాపం. చూడండి ఒకసారి నెహెమ్యా 1:6. నెహెమ్యా 1:6. అది అందరు చెప్పండి. నెహెమ్యా ప్రార్థన చేసే ముందు ఇశ్రాయేలీయుల పాపాలు ఒప్పుకుంటున్నాడు. అందరు నాకెళ్ళి చూడండి, నాతో చెప్పండి. మీకు విరోధముగా పాపము చేసిన భార
భారతీయుల పాపమును నేను ఒప్పుకొనుచున్నాను. ఒప్పుకోగలమా? పక్కన ఒక అన్నయ్య పాపం చేసాడనుకో, తప్పు చేసాడనుకో, వాడిని తిట్టడం, తన్నటం, వెళ్ళిపోమంటే ఈజీ. కానీ వాడి పాపాలు మనవిగా భావించి ఒప్పుకోగలమా? ఒప్పుకున్నప్పుడు మనం గొప్ప ఉజ్జీవాన్ని చూస్తాం. మీకు కార్డ్స్ ఇవ్వలేదా? కార్డులు, ఆ కార్డులో 7 ప్రార్థనలు ఉంటాయి. దాంట్లో కూడా ఉన్నాయా? దీంట్లో అది ఆ బ్లూ పేపర్లో ఉన్నాయి చూడు, మీరు నోట్. దాన్ని ఏమన్నారంటే, ఇప్పుడు నేను పాపం చేస్తే ఒప్పుకోవటం పశ్చాత్తాపం. అమ్మ నాకు చూడండి, మీ ఊరోళ్ళ పాపాలు ఒప్పుకోవటం ఏంటో తెలుసా? ప్రాయచిత్తార్థమైన పశ్చాత్తాపం. ఇది ఈ వేకప్ ఇండియా యొక్క ప్రత్యేకత. ఇప్పుడు మన సీఎం గారి కొరకు ప్రార్థన చేయాలి, మంత్రుల కొరకు ప్రార్థన, అధికారుల కొరకు అది కాదు. వాళ్ళ పాపాలు మన మీద వేసుకొని ఒప్పుకోవటం. ప్రభువా, వారి పాపములు క్షమించండి, మా ప్రభుత్వం ఘోరమైన అవినీతిలో ఉందయ్యా, క్షమించండి. అప్పుడు దేవుని కార్యం చూస్తాం. రిపెంటెన్స్. అమ్మ, ఈ రోజున సంఘములో లోపించింది ఏంటో తెలుసా? సేవకునిలో లోపించింది ఏంటో తెలుసా? రిపెంటెన్స్, పశ్చాత్తాపం. మీకు ఇంకొక బంగారు వచనం చూపిస్తాను, చూడండి. దానియేలు అక్కడే వచనాలు కూడా ఉన్నట్టుంది. దానియేలు గ్రంథం 9:20. చదవండి. ఎంత గొప్ప వచనమో తెలుసా? దానియేలులో పాపం ఏమన్నా ఉందా? దానియేలు అప్పుడు అంతకుముందే సింహాల బోన్ల నుంచి విడుదల పొందే, నా దేవుని ఎదుటి నిర్దోషిగా ఉన్నాను అని చెప్తాడు కదా. అయితే దానియేలు కూడా తన పాపం ఒప్పుకుంటాడు. ఎందుకో తెలుసా? ఆ పరిశుద్ధుడైన మహాదేవుని ఎదుట ఎవరు పరిశుద్ధులు కాదు. తన పాపం ఒప్పుకుంటున్నాడు. తన జనము యొక్క అమ్మ, ప్రియ తల్లులు, తండ్రులు, అయా ప్రియ సేవకులారా, మీరు ఏమన్నా అనుకో, మేము వస్తా, నాకు కొంచెం దుఃఖం వస్తుంది. ఈరోజు క్రైస్తవ లోకం ఎట్టిపోతుంది. మనుషుల్ని ఆకర్షించడమే పనిగా అయిపోయింది కదా. ఇంకా క్రైస్తవ లోకం ఎటెళ్తూ ఉంది. సేవకులు ఎట్టెళ్తున్నారు. మా సహోదరుడు సుధాకరుని అంటాడు, మనం ఫాస్టింగ్ బ్రేడ్ పెడితే ఎంతమంది వస్తారయ్యా అంటే అంటున్నాడు. ఎవరు వస్తారన్నా? అవును కదా, భారము లేకుండా అయిపోయింది కదా. మనం ఎటు వెళ్తున్నాం? మన ప్రజల పాపాలు మనం ఒప్పుకోగలమా? పరిశుద్ధాత్మ దేవుని కార్యము మన ప్రాంతంలో చూడగలుగుతున్నామా? మనం ఎటే వెళ్తున్నాం? ఎజ్రా గ్రంథం 10:1 కూడా చదువుమా. అది ఎజ్రా చేస్తున్న పని. ఈ వచ్చిన 2 భాగాలుగా చేయాలి. మొదటి భాగం ఏంటంటే పాపం ఒప్పుకొనుచున్న ఎజ్రా, రెండవ భాగం ఏంటి? ఏడుస్తున్న ప్రజలు. తర్వాత భాగం చదువుమా. తర్వాత అదే బైబిల్లో రెండో భాగం, దాంట్లో ఒక మొదటి భాగం అయిపోయి చేయనట్టుంది. అప్పుడు ఇశ్రాయేలీలో పిల్లలు, పెద్దలు చదివేసే తల్లి, మైక్ ఆన్ అవుతారు కాదు తల్లి. ఎజ్రా 10:1. మిక్కిలి గొప్ప సమూహము. అంత గొప్ప సమూహం ఎట్లా వచ్చారు? పశ్చాత్తాపం. ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించాడు. సో ఈ ప్రేయర్ మూమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని దయ వల్ల మన రాష్ట్రంలో పలు స్థలాల్లో ప్రార్థన అవేర్నెస్ పెరిగినాయి కదా. ఉపవాస ప్రార్థనలు పెరిగినాయి. 21 రోజుల ప్రార్థనలు, 40 రోజుల ప్రార్థనలు, ఆన్లైన్ ప్రార్థనలు జరుగుతున్నాయా లేవా? కానీ పశ్చాత్తాపం ఉందా?
అది కావాలి, రిపెంటెన్స్. అది ఈ వేక్ అప్ ఇండియా మూమెంట్ యొక్క మెయిన్ టాపిక్. ఇది నేను మీతో చెప్పిన, అందరు తలపైకి ఎత్తి నాకెళ్ళి చూడండి. చాలా ఉద్యమాలు ఉన్నాయి ప్రార్థన ఉద్యమం. మీరు దేంట్లో కూడా ఇది చూడలేరు, ఈ రిపెంటెన్స్. అది తర్వాత ఏకత్వమును గుర్చిన ప్రార్థన మీకు కనపడుతుంది. దెన్ మూడవది రూపాంతరం. ఈరోజు సంఘములో శరీరం పైచేయిగా ఉందా, ఆత్మ పరిచయ పైచేయిగా ఉందా? శరీర సంబంధులు ఎక్కువ ఉన్నారా, ఆత్మ సంబంధులు ఎక్కువ ఉన్నారా? అనుమానం లేకుండా కదా. ఇక వీళ్ళు పరలోకం వెళ్తారంటారా? పెద్ద ప్రశ్నే కదా. అందుకే రూపాంతరం కొరకు ప్రార్థించారు. దట్స్ కాల్డ్ రివైవల్. ఈ రోజున చాలా ప్రార్థనలు చేస్తున్నారు, కానీ ఆ ప్రార్థన అంశాలన్నీ మీకు మీకు తలకాయ ఇచ్చానుకో, నాలుగు పేజీలు రాసినా మీ అవసరాల గురించి. కానీ కడవరి వర్షం ఆత్మ కుమ్మరింపు కొరకు ప్రార్థిస్తున్నామా? అది చేయాలి. దానికోసం ఈ ఉద్యోగం, ఈ అవేర్నెస్ ఇవ్వటానికి మేము వచ్చాం. మేమేదో మాకేదో తెలియదు, కానీ అసలు దేవుని హృదయంలో ఉన్న ఉద్దేశాన్ని ఈ రోజున సంఘం మర్చిపోయిందా అనిపిస్తుంది. నేను మొన్న జరిగిన ప్రేయర్ కాన్ఫరెన్స్ జోసెఫ్ గారు కూడా రావాలని కోరాను. ఇటువైపు ఉన్న సేవకులు రావాలని కోరాను, కానీ ఎవరు రాలేకపోయారు. సహోదరి నయమి, అలాగే కొంతమంది బిడ్డలు వచ్చారు. నువ్వు వచ్చాడు, నీ ఊరు సంగతి. కేరీ వచ్చాడు. కేరీ మొత్తానికి రికార్డు బ్రేక్ చేశాడు. సో నేను అప్పుడు చెప్తా ఉన్నాను, ఈ రోజున పరిస్థితి ఏంటో తెలుసా? ఆ దేవుని యొక్క దర్శనాన్ని గురించి చెప్తూ ఉన్నాను. దేవుని హృదయంలో ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? మనమందరం ఆయన స్వారూప్యంలోకి రావాలి. ఈ రోజున విశ్వాసి సంఘము, దేవుని సేవకుడు వచ్చాడా? ఎటు వెళ్తుంది సంఘం? మనం ఎటు వెళ్తున్నాం? కొంచెం ఏడుద్దామండి. మీకు వాక్యం చెప్పవలసిన కొంచెం ఏడిస్తే చాలు. ఈ రోజున సిటీస్ అని లేదు, పల్లెలని లేదు, యవనస్తులు భయంకరంగా చెడిపోయారు. అవునా? డ్రగ్స్కి బానిసైపోయారు. ఎటు వెళ్తుంది ఈ లోకం? క్రైస్తవ బిడ్డలు ఎటు వెళ్తున్నారు? గవర్నమెంట్ ఎటు వెళ్తుంది? బాబాయ్, ఈ పనికిమాలిన వాళ్ళ మన రాజ్యాన్ని పరిపాలించేది? దుర్భాషలు ఆడుకున్నారు, తిట్టుకుంటున్నారు డైరెక్ట్గా. ఇట్లాంటి నాయకుల మనల్ని పరిపాలించేది? విలువలు లేని వాళ్ళు. ఇప్పుడు ఏంటి మీరు చెప్పేస్తున్నానే, ఏమనుకోబాకండి. ఈ భ్రష్టులైన మనుషులు, సినిమాలు మెయిన్ వార్తలు అయిపోయినాయి కదా. పనికిమాలను పనిచేస్తే అవి మెయిన్ న్యూస్ అయిపోయింది. విలువలు లేని వాళ్ళు, క్రమం లేని వాళ్ళు భయంకరంగా రెచ్చిపోతున్నారు. పరిస్థితిని గురించి చెప్తున్నారు. రెండు పరిస్థితుల మధ్య ఉన్న ఏరియా. సినిమాలు నాశనం అయిపోవాలని ప్రార్థన చేస్తున్నారు. ఎందుకో తెలుసా? ఆడెవడో విడాకులు తీసుకుంటారు, బట్టలు లేకుండా డ్యాన్స్ వేసేవాళ్ళు, అది పెద్ద నాశనం అయిపోతుంది. ఈ లోకం ఇటుపోతుంది. అటు పాశ్చాత్య దేశాలు అయితే మరీ దరిద్రం. ఆత్మీయ విలువలు, నైతిక విలువలు, మానవత్వపు విలువలు కోల్పోయిన ఈ మనుషులు కదా. అసలు విలువలేని లోకం. యవనస్తులు ఎట్లా అయిపోయారు? తండ్రి అని, తల్లి అని గౌరవం కూడా. తల్లులారా, భయంకరంగా ఏడవలసిన రోజు. మరొక ప్రక్కన ఆర్ఎస్ఎస్ వాళ్ళు రెచ్చిపోతున్నారు. పాత రోజుల్లో హైందవులైన ఒక మానవ విలువలు ఉండేవి, ఒక పద్ధతి, గౌరవం. పెద్దవాడు, చిన్నవాడు, దేవుని సేవకుడైన ఒక గౌరవం పూర్తిగా కోల్పోయిన రోజులు. మరొక ప్రక్కన దేవుడు కేక వేస్తున్నాడు, దైవ సేవకుడా, విశ్వాసి, నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది, ఏం చేస్తావు? ఇది నా వర్తమానం. ఆల్రెడీ 2 అయిపోయింది.
నేను ఇప్పుడు దాకా ఉపోద్ఘాతమే చెప్పా. అసలు వర్తమానికి వెళ్ళాలి. అసలు వర్తమానం 5 నిమిషాల్లో ముగిచ్చేస్తానండి. 5వ వచనం మళ్ళీ చదవండి. అతడు ఉమ్, బదరీ వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా చదువుమా. ఒక దేవదూత వచ్చి అతడు ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పెను. చదువుమా. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. చదువుమా. కనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. చదువుమా. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు మరి అతడు లేచి మనం ఏం చేస్తున్నాం తెలుసా? తినటం పడుకోవటం, తినటం పడుకోవటం. మరి కబుక్కున మెలకు వచ్చిందంటే దేవుని దూతలు లేపేసరికి ఎవరికి లేవటం మంచి వాసన కనపడుతుందంట. మంచి స్మెల్. అప్పుడు తన హంగర్ స్ట్రైక్ని మర్చిపోయాడంట. నిరాహార దీక్షను నీకు వినపడిందా? ఇంక ప్రార్థన కూడా చేసుకోకుండా తినేసాడేమో. అందుకే ఎవరు చేసిన అప్పం అది? అబ్బాయి ఎంత రుచిగా ఉందో. దైవజనుడు ఏలియా అంత గొప్పవాడండి. కాకులు తెచ్చిన భోజనం తిన్నాడు. మరి ఎవరు వండారో తెలీదు. దేవుని దూత తెచ్చిన భోజనం తిన్నాడు. ఓ, ఈజ్ ఎ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ కదా. ఇప్పుడు అన్నాడు, శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై. రాసుకోండి. 7 చెప్తాను శక్తికి మించినవి. ఇది నా మెయిన్ వర్తమానం. ఇంతవరకు వస్తే కానీ ఈ ముక్క చెప్పడానికి నాకు బ్రిడ్జ్ కుదరదు. శక్తికి మించిన ప్రయాణము. సేవకుడా, నీ ముందు శక్తికి మించిన ప్రయాణం ఉంది. మనమే ఏదో పెద్ద చేసామని అనుకుంటామంట కదా. కానీ మన ముందు శక్తికి మించిన ప్రయాణం ఉంది. రెండవది రాసుకోండి. శక్తికి మించిన స్వాస్థ్యము ఉంది. రెండవది యెహోషువ గ్రంథం 13:1. యెహోషువ గ్రంథం 13:1. అమ్మ, నువ్వు చాలా రోజుల నుంచి అన్నం తినలేదు అనుకుంటా. చదువు తల్లి. పర్లేదు, చదువుని. ఇంకా మిగిలింది. రెండవది శక్తికి మించిన స్వాస్థ్యం ఉంది. నువ్వు ఇంకా అప్పుడు పైన మీరేం చేస్తారంటే, పైన 12వ అధ్యాయం లాస్ట్ వచనంలో లాస్ట్ లైన్ చదవండి. చదువు తల్లి, చదువు. సర్లేలే, చదువు. చదువమ్మా. యెహోషువ అనుకున్నాడంట, నేను చాలా మందిని జయించాను, అబ్బా నేను చాలా గొప్ప పని చేశాను అనుకుంటుంటే దేవుడు అన్నాడంట, యెహోషువ నువ్వు చేసింది అంత కొంచెమే నాయనా, ఇంక చేయాల్సింది చాలా. మీకు వినపడిందా నా మాట? మొదటిది ఏంటి? ప్రయాణం. 2 శక్తి. 3వది చెప్తాను చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 18వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసిన అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనం. అమ్మ 9 కూడా చదువు. ఇది ఎన్నో చెప్తున్నాను. శక్తికి మించిన పరిచర్య ఉంది. శక్తికి మించిన పరిచర్య. అమ్మా, నీ బలానికి మించినది, నీ శక్తికి మించింది దేవుడు సిద్ధం. మరి ఒక దైవ సేవకుడు ఏమన్నాడంటే,
మన శక్తికి సరిపోయింది దేవుడు ఇయ్యడంట. మనకి శక్తికి మించింది ఇస్తాడంట. ఎందుకో తెలుసా? మన శక్తికి సరిపోయింది ఇస్తే మనం చేసి నేను చేశానని చెప్పుకుంటామంట. శక్తికి మించింది దేవుడిస్తే ఆయన మీద ఆధారపడతాం. ప్రభువు చేస్తాడని చెప్తామంట దేవునికి. మీకు అర్థమైందా? శక్తికి మించిన పరిచర్య. ఎన్ని చెప్పాను? 4 చూడండి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. నెహెమ్యా 2. నెహెమ్యా 2 ఓ నెహెమ్యా 4 రండి. 4 రండి. ఆగ తల్లి వచనం చెప్తాను ఉండండి. 19వ వచనం. శక్తికి మించిన పని. ఎన్ని చెప్పాను? 4, 5 శక్తికి మించిన పని. ఓ, మీకు ఇప్పుడు జోసెఫ్ గారు ఏం చేశారో తెలుసా? శక్తికి మించిన భోజనం పెట్టబోతున్నట్టున్నాను. దానికైతే రెడీ అంటారా? ఇప్పుడు ఎన్ని 4 అయినాయి కదా. మొదటిది ఏంటి? 2, 3, 4, 5 చూడండి. ఈ 5వది నాకు చాలా 5వది. ఓ గుడ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12. ఇది చాలా స్థలాల్లో మీరు చూడవచ్చు. రాసుకోండి. శక్తికి మించిన యుద్ధము. దీనికి చాలా ఎగ్జాంపుల్. హిజ్కియా చెప్పొచ్చు, యెహోషాపాత్ చెప్పొచ్చు, గిద్యోన్ చెప్పొచ్చు. గిద్యోన్ అంటాడు, నా వల్ల కాదయ్యా, నేను వెళ్ళలేను అంటాడు. దేవుడు అంటాడు, పరాక్రమం గల బలాఢ్యుడా, నేను నీకు తోడై. శక్తికి మించిన యుద్ధము. హిజ్కియా అంటాడు, అయ్యా మా వల్ల కాదు అంటే దేవుడు అంటాడు, యుద్ధములో నీవు పోట్లాడవలసిన పని లేదు, నీ దేవుడే యుద్ధం చేస్తాడు. శక్తికి మించిన యుద్ధం. ఎన్నైనా 5 అంటే 6 అంటావమ్మా. అది కూడా ఇందాక నేను చెప్పింది కూడా కలిపా. అంటే జోసెఫ్ గారు అని చెప్పాను కదా, అది కూడా కలిపి 6 అంటున్నారు. 5 చెప్పాను. ఓకే, 5 దెన్ 6 చూడండి. శక్తికి మించిన భారము. చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. 11వ అధ్యాయము 13వ వచనం. శక్తికి మించిన భారం. నా వల్ల కాదు బాబు, నువ్వు ఇట్లా చేయదలిస్తే నన్ను చంపేసే అంటాడు. ఇక్కడ కూడా ఏలి అలాగే 15వ వచనం. ఏమన్నాడు? ఇది ఎన్నోది? శక్తికి మించిన భారం. 6 అయిపోయింది కదా. ఓ, చాలా కష్టమైనవి చెప్పాను అమ్మా. అయ్యా, ప్రియమైన తండ్రులారా, దీన మనసుతో చెప్తున్నాను, మీ మండలం యొక్క రక్షణ అంతా మీ మీద ఆధారపడింది. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారా? మీ కన్నీటి మీద ఆధారపడి, మీ మోకాళ్ళ మీద ఆధారపడి,
అమ్మ, సహోదరులు, నాకెళ్ళి చూడండి. మీ కుటుంబ రక్షణ అంతా మీ మోకాళ్ళ మీద ఆధారపడింది. శక్తికి మించిన భారము. ప్రభు పాదాల దగ్గరికి వస్తావా? మోకాళ్ళ మీద ఆయన వైపు చూస్తావా? మోషే ఏమో నా వల్ల కాదయ్యా, నేను చచ్చిపోతాను అంటే, నాయన నువ్వు కూడా వాక్యం చెప్తున్నావా ఫోన్లో? వాక్యం అంటే, మోషే ఏమో నా వల్ల కాదయ్యా, నేను చచ్చిపోతాను అంటే, దేవుడు అంటాడు, మోషే, యెహోవా బాహుబలము తక్కువ. మనం ఎందుకు చచ్చిపోదాం అనుకుంటామని తెలుసా? చెప్పిన అంత నేనే చేస్తున్నాను అనుకుంటా. అందువల్ల మోషే ఏమంటాడు తెలుసా? నేను ఒక రోజున బాగా కోపంగా తిట్టేశానండి అందరినీ. చూడండి ఏమంటాడు మోషే. 11వ వచనం నుంచి చదవండి. అది 11. కాగా మోషే ఆ, యెహోవాతో ఇట్లనెను, చదువుమా. ఈవేళ నీ సేవకుని బాధించితివి, ఉమ్, నా మీద నీ కటాక్షము రానియక ఉమ్, ఈ జనులందరి భారము నా మీద పెట్టనేలా, ఆ, నేనే ఈ స్వరము నేనే ఈ నేనే ఈ సర్వజనమును ఆ, గర్భమున ధరించితినా? చూడండి. మరి మీరు ఎప్పుడన్నా అన్నారా? అందరు తలకాయ పైకెత్తండి. నాకెళ్ళి చూడండి, కొద్దిసేపు కఠినంగా మాట్లాడతాను. నేనే కడగాల ఇంట్లన్నీ, నేనే బట్టలు ఉతకాలా, నేనే అన్నం వండాలా, నేనే. ఎప్పుడైనా అన్నారా? నువ్వేం తింటావా? అయ్యగారితో అన్నారా? ఆయన అంటాడు, నేనే పని చేయాలా, నేనే తేవాలా, నేనే రైతు బజార్కి వెళ్ళాలా, నేనే కూరగాయలు. మరి గాడిదలు కాస్తావా నువ్వు చేయక? మీకు అర్థమైందా? నేనే అంటే దేవుడు లేడా? నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? నీకు బలం ఇచ్చింది ఎవరు? నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? నీకు పెళ్లి చేసింది ఎవరు? నీకు బిడ్డలను ఇచ్చింది ఎవరు? దేవుడు ఏం చేయలేదా? దేవుడు ఏం చేయనట్టు మాట్లాడతావా? మీకు అర్థమైందా? ఈ కొంపలో నేనే దొరికేనా? నన్నే అంటారు. ఎప్పుడైనా అన్నారా? దేవునికి కడుపు ఏ పిచ్చి ఉందా? నీ అనారోగ్యంలో కాపాడింది ఎవరు? నిన్ను బతికిచ్చింది ఎవరు? నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? నీకు కుటుంబం ఇచ్చింది ఎవరు? దేవుడు లేనట్టు మాట్లాడుతున్నావు. అరే, ఈ వచనం తీసుకొని నేను బాగా తిట్టానండి. కొంతమంది పురుషులు ఏమంటారంటే, నేనే సంపాదించాలా, నేనే తేవాలా, నేనే ఫీజు. మరి ఏం చేస్తావు నువ్వు చేయక? మీకు అర్థమవుతుందా నా భాష? నా మీద గొంతు దాకుందంటారా పాస్టర్ గారు కోపం? నువ్వు కన్నావా? నువ్వు తెచ్చావా? దేవుడు లేడా? దేవుడు నీకు తోడే లేడా? ఏం మాట్లాడుతున్నావు? దేవుడు లేకుండా నువ్వు ఒక్కడివే చేసావా ఇదంతా? ఓ, ఎప్పుడైతే దేవుణ్ణి మర్చిపోతామో కృంగిపోతాం. నువ్వు కాదు పరిచయం చేసేది, నువ్వు కాదు వాక్యం చెప్పేది, నువ్వు కాదు ఆత్మలు తీసుకొచ్చేది, నువ్వు కాదు సంఘాన్ని కట్టేది. అడుగు ఆయన. ఆయన లేకపోతే నీకు నాకు విలువ ఎక్కడిదండి? నువ్వు నేనేం బతుకుతాం? పైగా ఆయనతో నేను చేశానని చెప్తావా? అంటే ఆయన సహాయం లేనిది మనం బతుకుతున్నామా? ఆయన చేయకపోతే మనం అంతా చేసేస్తున్నామా? మనం ఏం మాట్లాడుతున్నాం? చాలాసార్లు ఏమంటాం తెలుసా? నన్ను క్షమించండి, కొంచెం కోపంగా మాట్లాడేస్తాను. నేను లేకపోతే ఈ సంఘమే లేదు. మరి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దేవుడు కాదా? నువ్వు దేవునిని హెచ్చిస్తూ ఉన్నావా? ఇట్ ఈస్ ద గాడ్. ఆయన. రెండు చేతులు ఆ ప్రజలను విమోచించింది ఎవరు? నీవు నేను ఎవరము? ఆయన పాదముల క్రింద ధూళి వంటి వారు, ఆయన చేతిలో సాధనములు. ఎప్పుడైతే నేనే అనుకుంటామో అప్పుడు అపవాది పక్కన వచ్చి అంటాడు, వెరీ గుడ్, ఎక్సలెంట్, కరెక్ట్, నువ్వు లేకపోతే ఈ ఇంట్లో వాళ్ళందరూ ఉపవాసమే,
పస్తులు ఉంటారు. అసలు నువ్వు వండకపోతే వీళ్ళ సంగతి తెలుస్తుంది. ఏంటి తింటారో తినరు. ఆయన అంటాడు, నువ్వు వండకపోతే పో, నేను బిర్యానీ తెచ్చుకుంటానంటాడు. మీకు అర్థమైందా? అపవాదిని డిస్కరేజ్ చేస్తాడు, నిన్ను నాశనం చేస్తాడు. అప్పుడు దేవుడు అంటాడు, మోషే ఏం మాట్లాడుతున్నావు మోషే? ఈ ప్రజలకు ఆహారం ఇస్తాను. ఒక్కరోజు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, నెల దినాలు. మళ్ళీ మోషే అంటాడు దేవునితో, దేవా, ఈ లోకముక్కతో చదువుకునే మనుషులు కాదయ్యా, వీళ్ళు బాబోయ్ మామూలు మనుషులు కాదు. వీళ్ళ కోసం పర్వతాల మీద ఉన్న పశువులన్నీ పోగేయమంటావా? సముద్రం ఒడ్డుకి వెళ్ళి సముద్రంలో ఉన్న చేపలను తెమ్మంటావంటే, ఇప్పుడు దేవుడు అంటాడు, మోషే, యెహోవా బాహుబలము తక్కువైంది. చిన్న చరణం పాడదామా నాయన? ఓకే, మిమ్మల్ని చూస్తుంటే పాడాలనిపిస్తుంది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థింపగా యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోవా ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ప్రియులారా, మనం ఎంత భయంకరంగా మాట్లాడతామో, దేవుడు లేడు అన్నట్టు మాట్లాడతాం. చాలా భయపడాలి. మోషే, యెహోవా బాహుబలం తక్కువైంది. 2 పరిస్థితుల మధ్య ఉన్నటువంటి దైవజనుడు, ఒక ప్రక్కన విసిగిస్తున్న ప్రజలు, ఒక ప్రక్కన దేవుని గొప్ప కార్యం వేచి ఉన్నటువంటి ఎదురు చూస్తున్న దేవుడు. స్వాస్థ్యంలోకి తీసుకువెళ్ళాలి. ఇక్కడే చచ్చిపోతానంటున్నావు, మార్గం మధ్యలోనే చచ్చిపోతానంటున్నావు. అయిపోయిందా అప్పుడే? ఎంత ప్రయాణం ఉంది, ఎంత దూరం వెళ్ళాలి? స్వాస్థ్యంలోకి ఆ ప్రజల్ని ప్రవేశపెట్టాలి కదా. ఎందుకు కృంగిపోతున్నామో చెప్పనా? మొదటిది, మనల్ని మనమే చూస్తున్నాం, ప్రభువుని చూడట్లా. ప్రభు యొక్క బలాన్ని మనం పొందుకోవట్లా, ప్రభు యొక్క శక్తిని పొందుకోవట్లా. ఈ మధ్యాహ్నం వేళ నేను కొంచెం ఏడుస్తూ చెప్పనా? 2 పరిస్థితుల మధ్య ఉన్న ఏలియా, 2 పర్వతాల మధ్య ఉన్న ఏలియా, 2 తలంపుల మధ్య ఉన్న జనాలు. ఏలియా కాదు, జనాలు. మీకు అర్థమైందా? ఈ ప్రజలేమో 2 తలంపుల మధ్య ఉన్నారు, మనమేమో 2 పర్వతాల మధ్యలో ఉన్నాం. మనం 2 పరిస్థితుల మధ్యలో. నేను ఎన్ని శక్తికి మించినవి చెప్పాను? 6. 7 చెప్పిన, ఇది ప్రభు అయిన యేసు శక్తికి మించిన కార్యం. అదేంటో తెలుసా? ఆయన శిలువ కార్యం చాలా శక్తికి మించింది. ఆ గచ్చమైన తోటలో ఆయన సాగిలపడి ఏడుస్తూ ఉంటాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగు. అది శక్తికి మించింది, శక్తికి మించిన ప్రాయచిత్తము. అప్పుడు దేవుడు అంటాడు, నా కుమారుడా, ఇది నువ్వు త్రాగితే కానీ అది పోదయ్యా, నా ప్రజలకు రక్షణ లేదు. అప్పుడు ఆయన అంటాడు, తండ్రి నీ చిత్తమే సిద్ధించదు. అప్పుడు ఒక దూత వచ్చి ఆయనను ఏం చేస్తున్నారు?
కరచాలు పైకెత్తి నాకెళ్ళి చూడండి. నువ్వు శక్తికి మించిన పని నువ్వు చేపడితే అప్పుడు దేవుడు నిన్ను దగ్గరికి వచ్చి నిన్ను బలపరుస్తాడు. ఈ మధ్యాహ్న వేళ ప్రభువా, నాకు శక్తికి మించిన పని ఇచ్చావయ్యా. ఈ ప్రాంతంలో ఉన్న లక్షల మంది కోసం నేను కన్నీరు కార్చాలయ్యా. నేను ఇక్కడి నుంచి మోషే నుండి పౌలు దగ్గరికి వస్తాను. నేను పొద్దున్న పౌలు గురించి చెప్తూ ఉన్నాను. దైవజనుడు మోషే ఏమో నన్ను చంపు అంటాడు, ఏలి ఏమో నన్ను చంపు అంటాడు. పౌలు అయితే నన్ను బలపరచువాని ఎందు నేను సమస్తం చేయగలను. పౌలుకి మోషేకి ఎంత తేడా చూడండి. మోషే ఏమో నేను చచ్చిపోతాను అంటాడు, ఏలి ఏమో నేను కూడా చచ్చిపోతాను అంటాడు. పౌలు గారు అయితే మోషే బలహీనుడైపోవటానికి గల కారణం దేవుని బలం పొందుకోవాలి. మోషే బలహీనుడై చచ్చిపోవటానికి కారణం తను చూసుకుంటున్నాడు, పరిస్థితులను చూస్తున్నాడు. కానీ పౌలు బలహీనుడు కాకుండా ఉండటానికి కారణం ప్రభువుని చూస్తున్నాడు. ప్రభువు బలం. ఇప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? బదిరీ వృక్షం కింద కూర్చొని నిద్రపోదామా, లేక లేచి ముందుకు వెళ్దామా? దేవునికి స్తోత్రం కలుగునుగా. శక్తికి మించిన పని చేపడదామా? మీ మీద చాలా భారం ఉంది సేవకుడా. ఇంతవరకు మనం చేసిన పరిచర్య ఆయన దృష్టిలో చాలా స్వల్పంగా ఉందేమో. ఇంతవరకు మన శక్తితో చేశాం, దేవుని ఆత్మకార్యం చూసామా? పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యను మనం చూస్తున్నామా? పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మనం అనుభవిస్తున్నామా? ప్రార్థనతో కూడిన పరిచర్యలను మనం అనుభవిస్తున్నామా? అమ్మా, సిస్టర్స్, తల్లులారా, కృంగిపోయారా? ఇక్కడ నా వల్ల కాదు బాబు అని అనుకుంటున్నావా? ఒక చక్కని మాట, యెహోవా బాహుబలము తక్కువే. అర్థం చేసుకుందామా? తల వంచండి, చక్కగా మోకరించండి. నేను ఒక చిన్న పచరణం పాడతాను, మీరు పాడొద్దు, నాతో పాడండి. నా వెనకాల మీరు పాడారో నాకు వచ్చింది కూడా పోద్ది. నేను ప్రభు మాటకు లోబడతాను. నేను దైవజనుడు ఏలియా వల్ల నేను లేచి ముందుకెళ్తాను. బదరి వృక్షం కింద కూర్చొని అలసిపోయి కృంగిని స్థితిలో ఉండను. నేను లేస్తానన్న వాళ్ళందరూ లేచి నిలబడండి. ఓకే ఓకే, కొంచెం నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా. యేసయ్యా, నీవే నా అండగా, నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి మరువతో నిన్ను కృమిలెగా
చేతులు పైకెట్టేయండి. అందరూ ప్రభుకు స్తోత్రం చెప్పండి. నువ్వు కొండల వైపు చూస్తే కృంగిపోతావు, కలవరంతో నిండిపోతావు. ప్రభు వైపు చూద్దామా? నీవు నాకుండగా నీవే నా